రాష్ట్రంలో పోలీసులు పరువు పోగొట్టుకుని ప్రజల్లో చులకన అవుతున్నారని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తే టీడీపీ కార్యకర్తలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. టీడీపీ నేత పట్టాభిని పోలీసులు తీసుకువెళ్లి ఇబ్బందులకి గురి చేశారని ధ్వజమెత్తారు. వైసీపీ నేతల దాడులకి పోలీసులు సాక్ష్యాలుగా నిలుస్తున్నారని మండిపడ్డారు. అనపర్తి పాదయాత్రని పోలీసులే అడ్డుకుని తమ విధులకు ఆటంకం కలిగించారని టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టారన్నారు. పోలీసు పరువు పోతుంది రోజు కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కానీ ఆ సలహాదారులు కానీ మరి తప్పుడు డైరెక్షన్ ఇవ్వటం వలన ప్రజల్లో పోలీసులు చులకనైపోయారు. మరి ఈరోజు గన్నవరంలో పార్టీ కార్యాలయంలో దాడి జరిగితే అద్దాల బదులు కొట్టారు, కార్లు బదులు కొట్టారు, కుర్చీలను కొట్టారు, డైరెక్ట్గా పోలీసులే సాక్షి. కానీ ఎవరో కూడా వైసీపీ నాయకుల మీద ఎక్కడా కూడా చర్యలు లేవు. గౌరవంగా పోలీసులు గౌరవంగా ఉండాలి. మరి ఐపీఎస్ ఆఫీసర్లు అయి ఉండి ఎందుకు ప్రభుత్వానికి తొత్తులైపోయారని అడుగుతున్నాను. ఎవరైనా మాట్లాడుతుంటే కేసులు పెడుతున్నారు. మీరు పట్టాభి గారి మీద దాడి జరిగింది, కేసులు పెట్టారు, ఆయన లెక్క చేయకుండా ఆయన పైన చేసుకెళ్తున్నాడు. ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా అలాంటి వ్యక్తి కొంతమంది వాస్తవాలు చెప్పే బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత పట్టాభి గారు తీసుకున్నారు. మరి ఇవాళ పట్టాభి గారిని కూడా మరి రాత్రి ముసుగులో తీసుకుపోయి ఎవరు తీసుకుపోయారో తెలీదు. రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా టెన్షన్ వాతావరణం ఉంది. ఏం జరిగిందో ఏమైపోయాడో తెలియని పరిస్థితిలో కుటుంబం అంతా కూడా ఆందోళన ఉంటే, ప్రజలందరూ కూడా ఆందోళన ఉంటే, పార్టీ అంతా ఆందోళన ఉంటే ఇవాళ ఈవినింగ్ మరి భార్యకి పట్టాభి గారి చేత మాట్లాడించారంటే ఉన్నాడని చెప్పి తర్వాత తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేశారు. దెబ్బలో ఊరుగా కొట్టారు, చేతుల మీద కొట్టారు, కాళ్ళ మీద కొట్టారని అవి కూడా ఫోటోలు వచ్చినాయి. చాలా దృష్టం. రఘురామరాజు గారిని ఎలా కొట్టారో అలాగే ఈ పట్టాభి గారిని కూడా కొట్టారని